హైదరాబాద్ బర్కత్పురలో నడి రోడ్డుపై ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు ఓ ఉన్మాది. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో యువకుడు వేధిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ కాలేజ్కి వెళ్తున్న సమయంలో బర్కత్పుర ప్రాంతంలో కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. గాయపడిన విద్యార్థినిని చికిత్స కోసం యశోద మలక్పేట్ హాస్పిటల్కి తరలించారు పోలీసులు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. హైదరాబాద్ బర్కత్పురాలో నడి రోడ్డుపై ఇంటర్ స్టూడెంట్ పై కత్తితో దాడి చేశాడు ఇన్మాది. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో యువకుడు వేధిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ కాలేజ్కి వెళ్తున్న టైంలో బర్కత్పుర ప్రాంతంలో కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. గాయపడిన విద్యార్థినిని చికిత్స కోసం యశోద మలక్పేట్ హాస్పిటల్కి తరలించారు పోలీసులు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. బర్కత్పురాలో విద్యార్థినిపై ఉన్మాది దాడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, చెప్పండి, అసలు ఘటన ఎప్పుడు జరిగింది? విద్యార్థిని పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ప్రేమోన్మాది దాడి వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. భరత్ అనే వ్యక్తి విద్యార్థిని పైన అతి దారుణంగా దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతానికైతే ఆమె పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు సివియర్ గా ఆమెకి ఇంజురీ అయింది. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హుటాహుటిన ఒక కార్పొరేట్ ఆసుపత్రికి ఆమెను తరలించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా కారణం ఏమై ఉంటుంది అనేటువంటి విషయాలపైన మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికైతే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. భరత్ కి ఇంజురీ అయినటువంటి అమ్మాయికి ఏదైనా సంబంధం ఉందా, లేదంటే ఎందు గురించి ఇలా చేశాడు అనేటువంటి విషయాలపైన మాత్రం చాలా వరకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఘటనా స్థలంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా అతడు వెంట తెచ్చుకున్నటువంటి కొబ్బరి బొండాలు నరికేటువంటి కత్తి ఏదైతుందో ఆ కత్తి సహాయంతోనే తనపైన దాడికి పాల్పడ్డాడనేటువంటి విషయాలను కూడా ప్రాథమికంగా పోలీసులు తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే యశోద ఆసుపత్రిలో తనకి చికిత్సను అందిస్తున్నారు. యశోద ఆసుపత్రి బృందం అంతా కూడా మరి కాసేపట్లో పూర్తి స్థాయి హెల్త్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా చెప్పే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రెహానా. ఓకే షరీఫ్.